బెజవాడ కనకదుర్గమ్మ కొండపై జూలై నాటికి ఎన్నో అధునాతన సౌకర్యాలు భక్తులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకేసారి 2,000 మంది కూర్చునేలా అన్నదాన భవనం, 1,00,000 లడ్డూలు ఒకేసారి తయారు చేసే ప్రసాదం పోటుతో పాటు చరిత్రాత్మక వైభవాన్ని, పౌరాణిక నేపథ్యాన్ని చాటి చెప్పే పాశుపతాస్త్ర ఆలయ నిర్మాణానికి కూడా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? పండితులేమంటున్నారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి విషయాలు భక్తులకు తెలిసేలా కొండపై పాశుపతాస్త్రాలయం నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే కేవలం ఆలయ చరిత్ర మాత్రమే కాదు, పురాణాలు, వేదాలు, సనాతన ధర్మ విశేషాలను భక్తులు తెలుసుకునే ఆధ్యాత్మిక వేదిక అవుతుంది. ఓవైపు పాశుపతాస్త్రాలయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతుంటే, మరోవైపు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆలయ కమిటీ సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఒకేసారి 2,000 మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చొని అన్నప్రసాదం స్వీకరించేలా భారీ భవనం కట్టబోతున్నారు. అలాగే పండుగ రోజుల్లో కూడా ప్రసాదం కొరత రాకుండా సరికొత్త టెక్నాలజీతో రోజుకు 1,00,000 లడ్డూలు తయారు చేసే ఆధునిక పోటు నిర్మాణానికి కూడా అడుగులు పడుతున్నాయి. అటు ఆలయంలో రూల్స్ మరింత కఠినతరం చేరున్నారు. సెల్ ఫోన్ నిషేధంతో ఆలయ పవిత్రతను కాపాడాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపై రాత్రి వేళల్లో నిద్రపోవడానికి వీలుగా సురక్షితమైన షెడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేజర్గా భక్తులు చాలామంది కూడా దూర ప్రాంతాల నుంచి ఎంతో నిష్ఠతో భక్తితో ప్రయాణం చేసుకుని వస్తున్నారు. వారందరికీ కూడా మంచి దర్శనం, మంచి వాటర్, తాగడానికి మంచి నీరు, మంచి పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉండాలి. వారికి మంచి ఆహారం, హైజీనిక్ ఉండే అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం, కాస్త ఒక అరగంట గంట కుటుంబంతో ఆ యొక్క ప్రాంగణ పవిత్ర స్థలంలో కూర్చోవడానికి వారికి సేద తీరేటట్టు ఇవి ముఖ్యంగా వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. కనకదుర్గమ్మకున్న విలువైన ఆస్తులు దారి తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దుర్గగుడి ఆస్తులన్నింటికీ జియో ట్యాగింగ్ చేయడంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పించనున్నారు. అలాగే 234 ఎకరాల్లో కమర్షియల్ ల్యాండ్స్ గుర్తించిన ఆలయ అధికారులు వాటిలో ఆక్రమణకు గురైన వారిపై కొరడా జులిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై టెక్నాలజీ పరుగులు పెడుతుంటే త్వరలో ఏఐని సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.